గెలిచాడో, సమాధిని గెలిచాడో, తిరిగి లేచాడో. ఇప్పుడు ప్రశ్న, యేసుక్రీస్తు సమాధి చేయబడినప్పుడు ఓ బలమైనటువంటి బరువైనటువంటి రాయిని ఆ సమాధికి అడ్డుగా పెట్టారు. దాన్ని సీల్ వేశారు, దాన్ని సంఖ్యలతో బంధించారు. అక్కడ సైనికులను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకని? యేసుక్రీస్తును లోపల నుంచి బయటికి రాకుండా చేయడానికి. ఓ ప్రశ్న, చచ్చిపోయిన యేసుక్రీస్తు లోపల బ్రతికాడు అంటే అది మహా అద్భుతం. అంత అద్భుతం చేసిన వాడు ఈ రాయి అడ్డుగా ఉంటుందంటారా? ఎంత అమాయకులండి. మరణాన్నే గెలిచిన వాడు. ఈ ప్రపంచంలో ఎవరైనా మరణాన్ని గెలవగలరయ్యా అంటే అది కేవలం దేవుడు మాత్రమే మరణాన్ని ఓడించగలడు. దేవునికి ఓటమి లేదు, మనిషికి ఓటమి ఉంది. ఏదో ఒకటి అతన్ని ఓడిస్తుంది. కొన్నిసార్లు అనారోగ్యం మనిషిని ఓడిస్తుంది, ఆర్థిక సమస్యలు మనిషిని ఓడిస్తాయి.